రాజస్థాన్లో విరోష్ పెళ్లి సందడి అంటే విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి సందడి కొనసాగుతుంది. వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక. ఉదయ్పూర్లో ఇవాళ పెళ్లి. వెడ్డింగ్ ఆఫ్ విరోష్ పేరుతో పెళ్లి వేడుకకు పేరు పెట్టారు. ఉదయం 10:10 హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహం జరగబోతుంది. ఆ తర్వాత సాయంత్రం 4:30కు రష్మిక కుటుంబం స్టైల్లో పెళ్లి జరగబోతోంది. మార్చి 4న హైదరాబాద్లో రిసెప్షన్ ఉండబోతోంది. ఇక విజయ్ దేవరకొండ రష్మిక వివాహంతో ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా సందడి నెలకొంది. మరోవైపు కొద్ది మందికి మాత్రమే ఆహ్వానాలు పంపారు. చాలా డెస్టినేషన్ వెడ్డింగ్ మాదిరిగా ఉదయ్పూర్లో ఈ వివాహం జరుగుతోంది. చాలా ప్రైవసీ మెయింటైన్ చేస్తున్నారు. వివాహం సందర్భంగా విజయ్ దేవరకొండ రష్మిక తమ వివాహానికి వెళ్తూ ఎయిర్పోర్ట్లో ఇచ్చినటువంటి ఫోజులు వైరల్ అవుతున్నాయి. గత కొద్ది రోజులుగా దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ రష్మిక వివాహ వేడుకకు విరోష్ అని పేరు పెట్టారు. ఇద్దరి పేరు కలిసేలా ఈ విరోష్ అనే పేరు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. వీరి పెళ్లి సందడి ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఫిబ్రవరి 26న రాజస్థాన్ ఉదయ్పూర్ వేదికగా వివాహం బంధంలోకి అడుగు పెడుతున్నారు జంట అంటూ ఇప్పటికే సోషల్ మీడియా వ్యాప్తంగా పలు వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. ఇక నో ఫోన్ పాలసీని కఠినంగా అమలు చేసినట్లుగా సమాచారం. అయితే ఇది వీరితోనే మొదలు కాలేదు. ఈ వెడ్డింగ్ ప్రైవసీ అంశం విరుష్క వివాహ వేళకు కూడా ఎక్కువగా వైరల్ అయింది. అంటే విరుష్క అంటే విరాట్ కోహ్లీ అనుష్క వివాహం సందర్భంగా కూడా ఇది వైరల్ అయింది. అంటే ఈ వివాహం సందర్భంగా ఫోన్లు కూడా అలౌడ్ చేయట్లేదు. ఎందుకంటే ప్రతి అంశం కూడా చాలా ప్రైవసీ మెయింటైన్ చేద్దామనుకుంటున్నారు. సో ఏది కూడా బయటికి పొక్కకుండా వాళ్ళ వివాహానికి సంబంధించినటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ బయటికి రాకుండా చాలా నిబంధనలు అమలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వివాహాలకు వచ్చే అతిథులు తమ ఫోన్లను అప్పగించమని లేకపోతే స్విచ్ ఆఫ్ చేయమని వధూవరులు ముందుగానే కోరుతారు. ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టడానికి అవకాశం లేదు. ముందు వరుసలో కూర్చొని ఫోన్లలో ఆ వేడుకను క్లిక్ మనిపించడాలు కూడా ఉండవు. వివాహానికి సంబంధించినటువంటి ఏవైనా పిక్చర్స్ ఉంటే కనుక ఆ జంటే షేర్ చేసే వరకు సోషల్ మీడియాలో ఎలాంటి ఫోటోలు పంచుకోకుండా ఈ నో ఫోన్ పాలసీ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ కాన్సెప్ట్ని అన్ప్లగ్డ్ వెడ్డింగ్స్గా కూడా చెప్తున్నారు. జీవితంలో ముఖ్యమైన వేడుకను ప్రైవేటుగా తన వారి మధ్య జరుపుకోవాలని పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె భావించడమే ఈ కాన్సెప్ట్ ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఇక మరోవైపు ఫోటోగ్రాఫర్లు అందమైన ఫోటోలను బంధించే క్రమంలో ఎలాంటి అంతరాయాలను ఇష్టపడడం లేదు. దీంతో స్టార్ కపుల్ వివాహ వేడుకలు ఇదొక సాంప్రదాయంగా మారిపోతున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద ఈ వెడ్డింగ్ ప్రైవసీ ఎక్కువగా ప్రచారంలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇటు విజయ్ దేవరకొండ రష్మిక వివాహానికి సంబంధించి ఎట్లాంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం లేదు. చాలా ప్రైవసీ మెయింటైన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు విజయ్ దేవరకొండ రష్మిక వివాహ బంధంతో ఒకటి కానున్న నేపథ్యంలో ప్రధాని మోదీ కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ తల్లిదండ్రులు పంపిన వివాహ ఆహ్వాన పత్రికకు స్పందనగా కాబోయే జంటకు ఆశీస్సులు అందిస్తూ మోదీ లేఖ పంపారు. విజయ్ రష్మిక జీవితంలో కొత్త అందమైన అధ్యాయం. సప్తపది స్ఫూర్తితో 7 అడుగులు వేస్తున్న ఈ జంట జీవితాంతం స్నేహితులుగా ప్రేమతో అర్థం చేసుకునే భాగస్వాములుగా కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టుగా ప్రధాని మోదీ లేఖలో పేర్కొన్నారు. సినిమాలో స్క్రిప్ట్లు మీకు కొత్త కాదు, కానీ మీ నిజ జీవితాల్లోని అధ్యాయం దైవికంగా రాసిన స్క్రిప్ట్ లాంటిది. ప్రేమ ఆప్యాయతతో నిండిన ఈ కథ తెరపై మీరు సృష్టించిన మాయ కంటే ఎంతో ఎక్కువ మ్యాజిక్తో కూడుకొని ఉంటుంది. రానున్న రోజులు మీరు కన్న కళలని కూడా సాకారం అవ్వాలి. ఒకరి బాధ్యతల్ని ఒకరు పంచుకోవాలి. బలహీనతలను స్వీకరించాలి. బలాల నుంచి నేర్చుకోవాలి. నిజమైన జీవిత భాగస్వాములుగా ప్రేమతో ఆలోచనాత్మకంగా జీవిత ప్రయాణం చేయాలంటూ ఈ లేఖ ద్వారా మోదీ దీవెనలు అందించారు. ఇక మరోవైపు ఈ వేడుకకు సంబంధించి అతిథులు కూడా చాలా సెలెక్టివ్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. అతిథులు కుటుంబ సభ్యుల కొద్దిమంది మధ్యే ఈ
వేడుక జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. వెడ్డింగ్ ఆఫ్ విరోష్ పేరుతో జరగనున్న విజయ్ రష్మిక పెళ్లి వేడుకకు సంబంధించి రెండు సంస్కృతి సాంప్రదాయాల కలయికగా పెళ్లి ఉండబోతున్నట్టు సమాచారం. తొలుత ఉదయం 10 గంటల 10 నిమిషాలకు విజయ్ వైపు నుంచి హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహం జరగబోతోంది. తర్వాత సాయంత్రం 4:30కు రష్మిక కుటుంబ సాంప్రదాయ ప్రకారం మరోసారి పెళ్లి జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా జరగనున్న ఈ పెళ్లి వేడుక కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వివాహ సంబరాల్లో భాగంగా విజయ్ రష్మిక విరోష్ ప్రీమియర్ లీగ్ పేరుతో సరదాగా చిన్న క్రికెట్ మ్యాచ్ను కూడా నిర్వహించనున్నట్లు ఇన్స్టా వేదికగా పంచుకున్నారు. అలాగే బుధవారం హల్దీ వేడుకను నిర్వహించినట్లు విరోష్ జోడీ తెలిపింది. ఇక వీరి వివాహ విందు వేడుకను మార్చి 4న హైదరాబాద్లో నిర్వహించబోతున్నారు. సో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వివాహ వేడుకకు సంబంధించిన అంశాలు ట్రెండింగ్లో ఉన్నాయి. విజయ్ రష్మిక పెళ్లి సందడికి సంబంధించి అనేక వార్తలు, వారి పెళ్ళి ఎలా ఉండబోతుంది, ఎలా ఏర్పాట్లు చేసుకున్నారు, అలాగే ఎట్లాంటి హైలైట్స్ ఉండబోతున్నాయనే అంశాలపై కూడా సోషల్ మీడియాలో అభిమానులు రకరకాల ఊహాగానాలతో కూడినటువంటి వార్తలను కూడా వైరల్ చేస్తున్నారు. సో మొత్తం మీద విజయ్ దేవరకొండ రష్మిక ఒకటయ్యారు. పెళ్లి వేడుక గ్రాండ్గా జరగబోతుంది. ఉదయ్పూర్ కోటలో ధూమ్ధామ్గా ఈ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. మీడియాకు కూడా నో ఎంట్రీ ఇచ్చారు, జస్ట్ లీక్స్ మాత్రమే ఇస్తున్నారు. ప్రధాని మోదీ నుంచి సినీ రాజకీయ ప్రముఖుల నుంచి అందరూ విషెస్ చెప్తున్నారు. విరోష్ అని పేరు పెట్టిన ఈ విరోష్ వెడ్డింగ్ సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా కేవలం ఆ జంట మాత్రమే షేర్ చేసుకోబోతుంది. నో ఫోన్ పాలసీ పేరుతో ఎక్కడా ఎవరికి అనుమతి లేకుండా, ఎలాంటి లీక్స్ రాకుండా ఈ గోప్యతను పాటిస్తున్నారు. ఢిల్లీ నుంచి శివ జైన్ అవుతున్నారు. శివ, రష్మిక విజయ్ పెళ్లి సందడికి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ అందుతున్నాయి? ముఖ్యంగా చాలా ప్రైవసీని పాటిస్తున్నారు. ఉదయ్పూర్లో పెళ్లి చేసుకుంటున్న వీరికి ప్రధాని కూడా విషెస్ చెప్పారు. సో ఈ పెళ్లి వేడుకకు సంబంధించి ఎట్లాంటి హైలైట్స్ ఉండబోతున్నాయి? ప్రముఖ హీరోయిన్ విజయ్ దేవరకొండ రష్మికల పెళ్లి సందడి అనేది ఈరోజు గత కొన్ని రోజులుగా వారి పెళ్లిపై పలు ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఎట్టకేలకు వారి పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ఇటీవల ప్రకటించారు. ఇక దానికి సంబంధించి అధికారికంగా ఈరోజు రాజస్థాన్ లో విరోష్ పెళ్లి సందడి జరగబోతుంది. ఇద్దరు కూడా వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. ఇక మొత్తం ఉదయ్పూర్ లో ఇవాళ పెళ్లి వెడ్డింగ్ ఆఫ్ విరోష్ పేరుతో పెళ్లి వేడుక జరుగుతుంది. ఉదయం 10 గంటల 10 నిమిషాలకు హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం జరగబోతుంది. ఆ తర్వాత సాయంత్రం 4:30 నిమిషాలకు రష్మిక కుటుంబ స్థాయిలో వారి పద్ధతిలో పెళ్లి అనేది జరగబోతుంది. ఇక మార్చి 4న హైదరాబాద్ లో రిసెప్షన్ ఉండబోతుంది. అయితే అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే ఈ పెళ్లి అనేది చేసుకుంటున్నారు రష్మిక విజయ్ దేవరకొండ. ఇక ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించి అందరూ కూడా విషెస్ చెప్తూ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ప్రముఖ హీరోలు, ప్రముఖ హీరోయిన్లందరూ కూడా వారికి పెళ్లికి సంబంధించిన విషెస్ చెప్తున్నారు. దానితో పాటు ఇటు రాజకీయ ప్రముఖులందరూ కూడా వీరిద్దరికి వారి కుటుంబ సభ్యులు కూడా విషెస్ చెప్తూ ఉన్నారు. ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ ఒక లేఖను కూడా వారికి పంపించారు పెళ్లి విషెస్ సంబంధించి. మరోవైపు ఇప్పుడు ఇరు కుటుంబ స్థాయిల్లో, ఒకవైపు విజయ్ దేవరకొండ కుటుంబం స్థాయిలో హిందూ సంప్రదాయం ప్రకారం, మరోవైపు రష్మిక కుటుంబం స్థాయిలో కూడా పెళ్లి అనేది జరగబోతోంది. సాయంత్రం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు హిందూ సంప్రదాయం ప్రకారం, సాయంత్రం 4:30 నిమిషాలకు రష్మిక కుటుంబ స్థాయిలో ఈ పెళ్లి అనేది జరగబోతోంది. అయితే దీనికి సంబంధించి ఇటు తెలుగు హీరోయిన్లు అందరూ కూడా, ప్రముఖులందరూ కూడా విశేష అందించారు. వారందరూ కూడా వెళ్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు కొంతమంది సన్నిహితులతో మాత్రమే ఈ పెళ్లి అనేది జరగబోతుంది. కానీ రిసెప్షన్ కి మాత్రం ప్రముఖులందరూ, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఇక గత కొంతకాలంగా ఏదైతే అందరూ కూడా వీరి పెళ్లిపైన ఊహాగానాలు వ్యక్తపరిచారో దానికి సంబంధించి కూడా అప్పుడు వాటన్నిటికీ తెరదించుతూ ఇద్దరు రష్మిక విజయ్ దేవరకొండ వివాహ బంధంలోకి అడుగు పెడబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ. సో విజయ్ దేవరకొండ రష్మిక వివాహం చేసుకోబోతున్న సందర్భంగా పలువురు విషెస్ చెప్తున్నారు. ఈ జంట వివాహానికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. పెళ్ళికి వచ్చిన అతిథులకు మనసును తాకే ఆతిథ్యాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. స్పెషల్ గిఫ్ట్లు కూడా ఈ జంట ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద వీరిద్దరి వివాహానికి సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ కేవలం వారిచ్చే లీక్స్ సంబంధించినటువంటి ఫోటోలు లేదా వాళ్ళు ఇచ్చేటువంటి కొన్ని ఏవైతే ఫుటేజ్ ఉందో దాంతో మాత్రమే ప్రస్తుతం బయట కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎక్కడ అతిథులను ఫోన్లు కానీ లేదా ఇతరత్ర వీడియోలు చిత్రీకరించే పరికరాలు కానీ అనుమతి లేకుండా ముందే దానికి సంబంధించినటువంటి అంశాలను అతిథులకు వివరించారు. సో చాలా గోప్యత పాటిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఉదయపూర్ చేరుకున్నప్పుడు అలాగే హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పటి దృశ్యాలు అవి. విజయ్ దేవరకొండ అతని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వెళ్ళారు. అలాగే రష్మిక కూడా అక్కడికి చేరుకున్నప్పటి దృశ్యాలు అవి. ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటారంటూ వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి కూడా చివరిదాకా కూడా ఎట్లాంటి క్లారిటీ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఇవ్వని పరిస్థితి. కానీ చాలా వరకు కూడా అభిమానులు కానీ అలాగే సినిమా ఇండస్ట్రీలో వీళ్ళు పెళ్లి కన్ఫర్మ్ అంటూ క్లారిటీ చేసే ప్రయత్నం చేశారు. సో దాంతో చివరికి వీళ్ళ పెళ్లి అనౌన్స్మెంట్ కూడా జరిగింది. సో ఇవాళ ఉదయ్పూర్లో ఈ వెడ్డింగ్ జరగబోతుంది. ఇటు విజయ్ దేవరకొండ అటు రష్మిక ఆయా కుటుంబాల పద్ధతిలో 2 సార్లు పెళ్లి చేసుకోబోతున్నారు. తర్వాత మార్చి 4న ఈ రిసెప్షన్ వేడుక ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద వీళ్ళిద్దరి పెళ్లికి సంబంధించినటువంటి వార్తలతో ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండింగ్లో కొనసాగుతోంది.